నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పొందాలంటూ ఆకాంక్ష. మాకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అల్లూరు జిల్లాలో పవన్ పర్యటన, బల్లగరులో అభివృద్ది పనులకి శంకుస్థాపన. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని స్పష్టీకరణ. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పగడ్బందీగా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షల పైచిలుక భవానీలు వస్తున్నారని అంచనా వేస్తున్నట్లు వ్యాఖ్య. మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పొందాలంటూ సీఎం ఆకాంక్షించారు. సీఎంతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని, అభివృద్ధి తమకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మహాత్ముడు నడిచిన నేలవి, గిరిజన ప్రజలకి అండగా ఉన్న ఒక మహానుభావుడి పేరు పెట్టిన నేల ఇది. ఆయన తిరిగాడిన నేల, ఆయన పోరాడిన నేల. ఆ నేలకి ఈ రోజున డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి, డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. 2017లో కూడా పోరాట యాత్రప్పుడు నేను తిరుగుతా పాడేరు, అరకు ప్రాంతంలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ పర్యటన చేస్తా ముఖ్యంగా గిరిజన ప్రజల కష్టాలను అర్థం చేసుకునేవాడిని. ఆ రోజున గిరిజన ప్రజలకి నేను ఒకటే మాట ఇచ్చాను. అందరూ వచ్చి మా ఊర్లోకి రా, మా తాండాలోకి రా అంటే నేను ఒకటే చెప్పాను, నేను వచ్చి ఏం చేయలేను, నాకు అధికారం లేదు. అంటే నీకు అధికారం ఉన్నా లేకపోయినా పర్లేదు, నీ మనసులో పడితే ఏదో ఒక రోజు చేస్తాం మాకని నన్ను ఆ రోజు తీసుకుపోయారు. ఈ రోజున మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, ఈ రోజున నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు. నిన్న ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఎందుకు నడిచాం, ఎందుకు పైకెక్కామంటే డోలీ పట్టుకొని ఒక నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఉన్న సమస్య, మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మనం ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఒకటే చెప్పాను, మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ. మాకు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా దాదాపు 95% ముఖ్యంగా గిరిజన గ్రామాలు, గిరిజన ప్రజలు, గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. అందుకని ఈ రోజున చందన్ ప్రధానమంత్రి గారి పథకం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం జన్మన్ అని, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని. దీని కింద రోడ్లు కానీ, రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధానం ఇది, ఈ పాలసీ. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు.
సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులందరితో మాట్లాడి ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, పైకి రాలేకపోతున్నారు, అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంట సూర్యఘర్తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని పథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకి ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryagar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెప్పారు. సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయం వంటి వాటిని సంప్రదించి వారి సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని కలెక్టర్ కోరారు. దాంట్లో ఎంతో కొంత ఇటువైపు నుంచి కూడా హెల్ప్ అవ్వాలనే కార్యక్రమం ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకా ఒకటి డబ్బు అదా అవ్వడం. సో ఇది కాకుండా ఇంకేం అదా చేస్తున్నాం మనం. సో పిఎం గారి ఆలోచన ఏంటంటే వచ్చే 25 సంవత్సరాల్లో 100 బిలియన్ యూనిట్స్, అంటే దీంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో పెడితే ఇది 2 కేవీ 3 కేవీ పెట్టుకుంటే 360 యూనిట్స్ వస్తాయి. అట్లాగా మొత్తం దేశంలో 10,000 బిలియన్ యూనిట్స్ క్రియేట్ చేస్తే మనము ప్రొడ్యూస్ చేస్తే వచ్చే 25 సంవత్సరాల్లో సో 720 కోట్ల టన్స్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించిన వాళ్ళు అవుతాం. కార్బన్ డైఆక్సైడ్ అదే ఇక్కడ ఎంత వచ్చింది అంటారు కదా. సో మనకు వచ్చే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు కాలిస్తే అక్కడి నుంచి వస్తుంది, మనకు థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి. బొగ్గు కాల్చినప్పుడు అక్కడ వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వాతావరణానికి వెళ్తుంది. అక్కడ ఆక్సిజన్ తగ్గుతుంది, ఓజోన్ కోల్పడతాయి, ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అంటే పర్యావరణం పరంగా కూడా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి ఏదైతే మన ఈ ఇంధనాలు ఉన్నాయో, ఈ బొగ్గు, పెట్రోల్, డీజిల్, దీని మీద డిపెండెన్స్ తగ్గించడానికి కూడా ఇది ఒక మంచి కీలకం. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే అందరం స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఎవరి కోసం? మన సమాజం మంచి సమాజం ఉండాలి, మంచి సమాజం ఉండాలి, మనం అంతా బాగుంటుంది. ఎవరి కోసం కోరుకుంటున్నాం? మన కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఉన్నదంతా బొగ్గునంతా ఇప్పుడే కల చేస్తే ఏముంటుంది పిల్లలకి? వాళ్ళ పిల్లలకి ఏముంటుంది? దానికోసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పకపోయినా మనంతా మనం చేయాలి, కానీ చెప్పి మంచి సబ్సిడీ కూడా ఇచ్చి చేయండి అని చెప్తున్నాను. ఇంతకన్నా మంచి అవకాశం ఏదైనా ఉందా? ఓకే, అందుకోసం ఇది కంపల్సరీ అందరికీ వెళ్ళాలి, అందరూ ఇది చేయించాలి. దీనికి 3 కేవీ అంటే ఇంట్లో ఏంటంటే 1 కేవీ అంటే కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ సబ్సిడీలో ఉంది. ఇంతకన్నా ఎక్కువ కూడా పెట్టించుకోవచ్చు. అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లా కూడా ఇది చేసుకుంటే మీకు ఈ ప్రతి నెల దాని నుంచి ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన లోన్ కూడా బ్యాంకర్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్లో పరంగా అంటే సబ్సిడీ వరకు ఉంది కాబట్టి 3 కిలోవాట్ల వరకు చెప్తాము. కొంతమంది 6 కిలోవాట్ పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, 10 కిలోవాట్ పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటి పైన ఇది ఉంటుంది కాబట్టి రూఫ్ టాప్, దానికి సబ్సిడీ లోన్స్ వస్తాయి. సబ్సిడీ మాత్రం 3 కిలోమీటర్ల వరకు వస్తే మిగతా దానికి లోన్ ఇస్తారు. సో ఆ లోన్ తీర్చడానికి అక్కడే ఆదాయం కూడా దాని నుంచే వస్తుంది. సో కాబట్టి ఇది అందరికీ వెళ్ళాలి. దయచేసి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పే ముందు మీరు ఫస్ట్ రిజిస్టర్ కండి. మీరు రిజిస్టర్ అయ్యి మీరు పెట్టించండి. అదైన తర్వాత చూపించండి మిగతా వాళ్ళకి, చూడండి ఇంత చక్కగా ఉంది, ఇది ఇంత త్వరగా వచ్చింది అని చెప్తే అప్పుడు నమ్ముతారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అందుకే మన ఆఫీసర్స్ కూడా చెప్పింది ఏంటంటే సచివాలయం సిబ్బంది కానీ నేను కానీ మన ఆఫీసర్స్ ఫస్ట్ చేయాలని మీరు మాకు ఏదైతే టార్గెట్ ఇచ్చారో, ఇప్పుడు ఎస్సీ గారు ఇచ్చిన చిన్న సూచన మేరకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ బ్యాంకు నుంచి రుణం కానీ లేదా వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకునే రుణం కానీ ఉండదు కాబట్టి మొత్తం ప్రభుత్వం వాటా ఇస్తుంది. బట్ ఈ స్కీమ్లో మీరు కవర్ అయితే వాళ్ళు రీషో అయితే వాళ్ళు అని చెప్పి చెప్పుకున్న మేరకు ఈ పథకం ద్వారా మాకు అర్బన్లో కానీ రూరల్లో కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సభ్యుల నుండి సొంత ఇల్లు నుండి వాళ్ళ పేరు మీద కరెంట్ బిల్లు కడుతూ ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఈ పథకం ద్వారా ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మన వైపు మనం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. ఈ సభాపూర్వకంగా మనం బ్యాంకర్లో కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గతంలో ఇది మీకైనా అందరూ కూడా వినాలి. గౌరవ కలెక్టర్ గారు, సారీ సార్, మీరు వేరే మీటింగ్లో ఉన్నా కూడా ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాం సార్. 1-2 సార్లు మీకు ఫోన్ చేసి మెసేజ్ చేసి మన్నించాలి. మా వాళ్ళు కూడా ఉదయం నుంచి 9 గంటల నుంచి ఉన్నారు కాబట్టి ఎక్కడైనా క్రాస్ డిస్కషన్ చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తూ, గౌరవ కలెక్టర్ గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో వేరే ముఖ్యమైన మీటింగ్ వీసీ జరుగుతూ ఉన్నా కూడా దాన్ని కూడా కాదనుకొని వచ్చారు. మీరందరూ కూడా సహకరించాలి. ఈ పథకం ద్వారా మనకి ఎస్హెచ్ గ్రూపులు అంటే సార్ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తూ ఉన్నారు సార్. 99% రికవరీ ఉందన్న ఉద్దేశంతో మనం చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క ఎలిజిబుల్ గ్రూప్కి బ్యాంక్ లింకేజ్ ఇస్తూ ఉన్నారు సార్.
గత సంవత్సరం మాకు 620 కోట్ల రూపాయల టార్గెట్ అయితే బ్యాంక్ లింకేజ్ ఒక భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పగడ్బందీగా పోలీసు వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షలకు పైచిలుక భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని, భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్షా విరమణ అనే ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్ గురించి అస్త్రమాలక్స్ ఉపయోగించుకోవడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పుకోకుండా ట్యాక్స్ కట్టించడము, అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము, రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము, కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమకొండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుముష్ ట్యాంక్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పగడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్ అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇటువంటి పెద్ద జాతరలు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో ఒక పకడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు జరుపుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఏటా కూడా పెద్ద కొడుకు పిలిచే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదిన వేడుకలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు, ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ 6 నెలల పరిపాలన చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విధంగా చెప్పడానికి సూపర్ 6 అని చెప్పారు. తర్వాత ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కావచ్చు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధుడు కార్యక్రమం అని చెప్పని, ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పని, ఈరోజు కరెంటు ఛార్జీలు ఏ విధంగా అంటే ఛార్జీలను కాకుండా వాటిని ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారు ప్రజల నుంచి చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు, అది ఎక్కడుందో తెలియని పరిస్థితి. గ్యాస్ సిలిండర్స్ అన్నారు, దానికి అనేక నియమ నిబంధనలు పెట్టారు. అదేవిధంగా పెన్షన్లు ఇదివరకు 60 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు ఆ పెన్షన్లన్నీ తీసేసి నామమాత్రంగా పెన్షన్లు ఇచ్చే విధంగా వీళ్ళు రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో అయితే కనుక పిల్లలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు
కుటుంబానికి ఒక అమ్మఒడి ఇస్తే నేను ప్రతి ఇంట్లో కూడా అమ్మఒడి ఇస్తా అని చెప్పి ప్రతి పిల్లలకి ఇస్తా అని చెప్పిన వ్యక్తి అమ్మఒడి మోసం చేశాడు, రైతు భరోసా మోసం చేశాడు, ప్రతి ఒక్కరిని కూడా మహిళల్ని మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూనే వెళ్ళింది. మాట్లాడితే అమరావతి, పోలవరం తప్ప రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా మేము రాగానే రోడ్లన్నీ కూడా అద్భుతంగా చేసేస్తా ఉన్నారు. ఆ రోడ్లకి ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఉన్నాయో వాటికి కూడా టోల్ గేట్లు పెంచుతున్నారు, టోల్ గేట్లు పెడుతున్నారు. అంటే సంపద సృష్టిస్తాం అంటే పేద ప్రజల రక్తం పీడించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నా పేద ప్రజలకు మంచి చేయండి, పేద ప్రజలకు మంచి చేయండి. మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు, అభివృద్ధి ఎక్కడ 6 నెలల్లో కనబడిన పరిస్థితే లేదు. ఎందుకంటే ఒక్క విజయవాడ నగరంలోనే వరదలు వస్తే కనీసం 30 డివిజన్లు వరదలు వచ్చినవి. ఆ డివిజన్లే సరిగ్గా చూడలేని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మేలు చేస్తుందట. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, జగన్ అనే ముఖ్యమంత్రి కావాలి, జగన్ అన్న వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది. అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను 100 ఏళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇంద్రకీలాద్రి దేవస్థానం నందు జరుగుతున్న అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు అన్నప్రసాదం స్వయంగా వడ్డించి ఏర్పాట్ల గురించి అభిప్రాయాలను భక్తులను అడిగి తెలుసుకున్న ఆలయ ఈవో కెఎస్ రామారావు. భక్తులు గమనించలేదు. శ్రీ అమ్మవారి అన్న ప్రసాదం తీసుకున్న భక్తులందరూ కూడా త్వరగా నడుస్తూ ఉండాలి. వాళ్ళు నడవండి, మా వ్యాన్ వచ్చింది, లేకండి దారిలో లేకండి, ప్రసాదాల వ్యాన్ వచ్చింది, దారిలో లేకండి, మా భవానీలు ప్రసాదాల వ్యాన్ వచ్చింది, దారిలో లేకండి, ప్రసాదాల వ్యాన్ వచ్చింది, దారిలో లేకండి, మా పక్క కూర్చోండి. ప్రసాదాల వ్యాన్ వచ్చింది, దారిలో లేకనమ్మా. హలో, ఈ అమ్మవారి అన్న ప్రసాదం తీసుకున్న భక్తులందరూ కూడా త్వరగా నడుస్తూ ఉండాలి. నోట్ చేసుకోండి, ఆ సిస్టమ్ స్లిప్ తీసుకో, స్కానింగ్ ద్వారా వచ్చే స్లిప్లన్నీ ఉండి ఒకసారి ఎన్ని బాక్స్ అయితే వస్తాయో అది మీ ద్వారా మేనేజ్ చేసుకో. నువ్వు నాకు ప్రతిసారి అది వాట్సాప్ పెట్టి దగ్గర పెట్టుకోండి. ఉత్సాహం ఇదే
ఒకటే వస్తుంది. బీసీలు బర్న్ క్రియేటర్స్ అని చెప్పుకోవాలని, వారందరూ కూడా కరుణానిధి స్ఫూర్తితో ఏకమైతేనే వారికి రాజకీయ మనుగడ తమిళనాడు తరహాలో అన్ని విధాలుగా ప్రాధాన్యత సాధించుకోవచ్చని బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ డాక్టర్ బుజ్జవరపు పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బీసీ మేధావుల వేదిక స్థాపనకు సన్నాహకంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగా అన్నారు. బీసీల్లోని 1-2 కులాల మీద ఇతర బీసీ వర్గాలకు ద్వేషం రగిల్చేలా 2 కులాల పార్టీలు అనాదిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీనికి ఇటీవల సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన విషయమే ఉదాహరణ. సాక్షాత్తు సర్దార్ గౌతులచ్చన్న మనవరాల్ని మరొక సీనియర్ బీసీ నాయకుడిని తాకీదులిచ్చి బీసీల్లోనే చిచ్చుపెడుతున్నారు. అల్లు అర్జున్ అసలు మనిషేనా అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్ ని కారులో ఎక్కించే వరకు థియేటర్లోనే కూర్చున్నారు. అల్లు అర్జున్ రిటర్న్ వెళ్తున్నా కూడా కారు రూప్ టాప్ నుంచి బయటకు వచ్చాడు. అసలు ఏం మనిషి ఇతను? ప్రపంచంలోనే ఇలాంటి మనుషులు ఉంటారా అని రేవంత్ రెడ్డి తెలిపారు. हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर। आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है सर? मुझे तो समझ में नहीं आ रहा। मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं। तो ऐसे इंसान भी आजकल दुनिया में है, फिर भी हम వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ సీఎం జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పొందాలంటూ ఆకాంక్ష. మాకు ఓట్లు వేయని వాళ్ల కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. అల్లూరు జిల్లాలో పవన్ పర్యటన, బల్లగరులో అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని స్పష్టీకరణ. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పగడ్బందీగా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడి. రాష్ట్ర నలుమూలల నుంచి 7 లక్షల పైచిలుక భవానీలు వస్తున్నారని అంచనా వేస్తున్నట్లు వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.